హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు భానుప్రకాష్. సో, ఈరోజు మనం ఏం డిస్కస్ చేయబోతున్నాము అంటే, ఈరోజు టాపిక్ వచ్చేసి మనం మన ఛానల్ క్రియేట్ చేసిన ఫస్ట్ 1 ఇయర్‌లో 365 డేస్‌లోనే మన ఛానల్ మానిటైజేషన్ అవ్వాలా? ఒకవేళ 365 డేస్‌లో మానిటైజేషన్ అవ్వకుంటే ఛానల్ వేస్ట్ అయిపోతదా? ఇంకెప్పుడు మనం మానిటైజేషన్ చేసుకోలేమా? సో, ఇది ఇవాల్టి టాపిక్. ఇంకా వీడియోలోకి ఎళ్ళే ముందు మీరైతే ఒక లైక్ అయితే చేయండి వీడియోకి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ కూడా చేసి పెట్టుకోండి. అలాగే మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ కూడా చేసేయండి. ఇంకా లేట్ చేయకుండా టాపిక్‌లోకైతే వెళ్ళిపోదాం. సో, ఇందాక నేను చెప్పినట్టు కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకి ఈ డౌట్ అయితే ఉంటదనమాట. అంటే ఇక్కడ మనకు ఎర్న్ సెక్షన్‌లో లాస్ట్ 365 డేస్‌లో వాచ్ అవర్స్ ఇవి కనిపిస్తా ఉంటాయి గదా! సో, మేబీ ఛానల్ క్రియేట్ చేసిన ఫస్ట్ 365 డేస్‌లోనే వాచ్ అవర్స్ రావాలేమో, లేతే మానిటైజేషన్ అవ్వదేమో అనే డౌట్ అయితే చాలా మందికి ఉంటదనమాట. సో, ఈ డౌట్స్ అన్ని ఈ వీడియోలో అయితే క్లారిఫై చేయబోతున్నాను. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు మానిటైజేషన్ అవ్వాలి అంటే 2 ఆప్షన్స్ ఉంటాయన్నమాట. ఫస్ట్ సబ్స్క్రైబర్స్ 1000 మెంబర్స్ రావాలి. దాంతో పాటు వాచ్ అవర్స్ 4000 వాచ్ అవర్స్ రావాలి. 4000 వాచ్ అవర్స్ అనేది లాంగ్ వీడియోస్‌కి వాచ్ అవర్స్ రావాలన్నమాట. షార్ట్ వీడియోస్ కూడా వ్యూస్ ఉంటాయన్నమాట. అది చెప్తాను నెక్స్ట్. ఫస్ట్ లాంగ్ వీడియోస్ అయితే కవర్ చేసేద్దాము. సో, మనము అప్‌లోడ్ చేసిన లాంగ్ వీడియోస్‌కి 365 డేస్‌లో మనకైతే 4000 వాచ్ అవర్స్ అయితే రావాలి. మనమైతే వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉండాలి రెగ్యులర్‌గా. మనం ఎక్కడ చూడొచ్చు ఈ వాచ్ అవర్స్ అనేది చెప్తాను. మనకు వైటీ స్టూడియో ఓపెన్ చేయగానే ఫస్ట్ డాష్‌బోర్డ్ ఓపెన్ అవుతది. ఆ డాష్‌బోర్డ్‌లో వాచ్ అవర్స్ అయితే ఉంటాయన్నమాట. సో, ఆ వాచ్ అవర్స్ చూసి మనకు ఇవన్నీ వాచ్ అవర్స్ మనవే కానీ నాకెందుకు కనిపియట్లేదు ఎర్న్ సెక్షన్‌లో అని అనుకుంటామన్నమాట. ఈ వాచ్ అవర్స్ ఏంది అంటే మనకు ఓవరాల్‌గా 28 డేస్‌కి అనలిటిక్స్ లాగా అన్నమాట అది. సో, అది లాంగ్ వీడియోస్, షార్ట్ వీడియోస్ వ్యూస్ అన్నీ కలిపి అక్కడ వాచ్ అవర్స్ కనిపిస్తాయి. సో, మనం ఎక్కడ చూడాలి వాచ్ అవర్స్ మనం లాంగ్ వీడియోస్‌కి ఎన్నొచ్చాయని మనం చూడాలి అనుకుంటే మనకు ఎర్న్ అనే ఒక సెక్షన్ ఉంటదనమాట. అక్కడెళ్లి క్లిక్ చేస్తే అక్కడ మనకు లాస్ట్ 365 డేస్‌లో ఎన్ని వాచ్ అవర్స్ వచ్చాయి అనేది చూపిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఈ రోజు నుంచే కౌంట్ చేసుకుంటే ఇక్కడ నుంచి లాస్ట్ 365 డేస్‌లో ఎన్ని వాచ్ అవర్స్ వచ్చాయి అనే దాన్ని కాలిక్యులేట్ చేస్తారనమాట. ఛానల్ క్రియేట్ చేసినప్పటి నుంచి 365 డేస్ కాదు. మనం ఇప్పుడు ఛానల్ క్రియేట్ చేసి ఒక 600 డేస్ అయిందనుకో ఫర్ ఎగ్జాంపుల్. 600 డేస్ ముందర 365 డేస్ ఈ డేస్ అని కాలిక్యులేట్ చేస్తారనమాట. సో, ఇలా మన ఛానల్ అయితే మానిటైజేషన్ కాలిక్యులేషన్స్ అయితే ఇలా జరుగుతాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ రోజు నుంచి కౌంట్ చేసుకుంటే ఈ రోజు నుంచి లాస్ట్ 365 డేస్‌లో ఎన్ని వాచ్ అవర్స్ వచ్చాయి అనేది కాలిక్యులేషన్ చేస్తారనమాట. సో, ఈ లాస్ట్ 365 డేస్‌లో ఎన్ని అవర్స్ ఉంటే అది అక్కడ మనకు ఎర్న్ సెక్షన్‌లో కనిపిస్తదనమాట. ఎన్ని వాచ్ అవర్స్ వచ్చాయి. 500 వాచ్ అవర్సా, 4000 వాచ్ అవర్సా అనేది. సో, అది ఇంపార్టెంట్ అనమాట. ఇంకొక డౌట్ రావచ్చు. మరి 365 డేస్ కంటే ముందు క్రియేట్ చేసిన వీడియోస్‌కి వాచ్ అవర్స్ రావా? అవి కాలిక్యులేషన్‌లకి రావా అనేసి. అలా ఏముండదు. ఆ వీడియోస్ కూడా ఈ 365 డేస్‌లో చూస్తే జనాలు, సో, ఈ హవర్స్ కూడా ఇక్కడైతే కాలిక్యులేషన్ అవుతాయన్నమాట. సో, ఇవన్నీ కాలిక్యులేట్ చేసుకొని అక్కడైతే మనకు నంబర్ కనిపిస్తది. ఎన్ని హవర్స్ చూసారు వ్యూయర్స్ అని చెప్పేసి. ఇవి లాంగ్ లెంత్ వీడియోస్‌కి కాలిక్యులేషన్స్ అనమాట. ఎలా తీసుకుంటారు కౌంట్ అనేది. ఇంకా షార్ట్ వ్యూస్‌కి వెళ్తే షార్ట్స్ ఏందంటే మనకు 3 మంత్స్‌లో 10,000,000 వ్యూస్ అయితే రావాలన్నమాట. సో, ఇప్పుడు ఒకరోజు 1,000,000 రావచ్చు. ఒకరోజు 2,000,000 రావచ్చు. అలా మొత్తం ఓవరాల్‌గా 3 మంత్స్‌లో 10,000,000 వ్యూస్ వస్తే కూడా మనం మానిటైజేషన్‌కి అప్లై చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను లాస్ట్ 3 మంత్స్ 28 డేస్ అయిపోయిందనమాట. నాకు 9,000,000 వ్యూస్ వచ్చాయి. ఇప్పుడు 30 డేస్ పాస్ అయ్యి నేను 32nd డేకొస్తే ఇప్పుడు నాకు ఫస్ట్ ఉన్న 2 డేస్ ఇంక్రీజ్ అయింది కదా ఇక్కడ. సో, ఫస్ట్ 2 డేస్‌లో వచ్చిన వ్యూస్ అయితే అక్కడ డిలీట్ అయిపోతాయి. అంటే కౌంట్ చేయరన్నమాట. లాస్ట్ 90 డేస్ మాత్రమే కాలిక్యులేషన్ చేస్తారు దీంట్లో గూడా. సో, లాస్ట్ 90 డేస్‌లో మనకు 10,000,000 వ్యూస్ వస్తే షార్ట్స్ నుంచి కూడా మనం మానిటైజేషన్ అయితే అప్లై చేయొచ్చు. సో, ఇదండి ఎలా కాలిక్యులేట్ చేయాలి? అసలు మనం ఫస్ట్ 365 డేస్‌లోనే చేయాలా? లేదా? అని చెప్పేసి మీకైతే ఒక క్లారిటీ అయితే వచ్చేసిందనమాట ఇప్పుడు. సో, లాంగ్ లెంత్ వీడియోస్ అయితే 4000 వాచ్ అవర్స్ రావాలి. షార్ట్ వీడియోస్ అయితే 3 మంత్స్‌లోనే మనకు 10,000,000 వ్యూస్ అయితే రావాలి. హోప్ మీకైతే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఇన్ఫర్మేటివ్‌గా ఉంది. సో, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.